శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు, 18 పర్వాల్లో 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో 60 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 61వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భీష్మ ఉవాచ ఆశ్రమాణాం మహాబాహో శృణు సత్య పరాక్రమ చతుర్నామపి నామాని కర్మాణి చ యుధిష్ఠరా. ధర్మరాజా, భీష్ముడు చెప్తున్నాడు, 4 ఆశ్రమాల యొక్క వారి ధర్మాలు, వాళ్ళ కర్మలు చెప్తాను విను. వానప్రస్థం భైక్షచర్యం గార్హస్థ్యంచ మహాశ్రమం బ్రహ్మచర్యాశ్రమం ప్రాహు చతుర్థం బ్రహ్మణైర్వృతం. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, భైక్షచర్యం అంటే భిక్ష ఎత్తుకొని బతికేది, సన్యాసం అనేవి 4 ఆశ్రమాలు. ఇందులో 4వదైన సన్యాసాన్ని బ్రాహ్మణులు స్వీకరించారు. జటాధారణ సంస్కారం ద్విజాతిత్వమవాప్య చ ఆధానాదీని కర్మాణి ప్రాప్య వేదమధీచ్య చ సదారో ఆప్యదారో వా ఆత్మవాన్ సంయతేంద్రియ వానప్రస్థాశ్రమం గచ్చేత్ కృతకృత్యో గ్రహాశ్రమాత్. ఉపనయన సంస్కారంతో బ్రాహ్మణత్వం పొంది అగ్ని మొదలైన నిత్యాగ్నిహోత్రం మొదలైన కర్మలకు అర్హత పొంది వేదం అధ్యయనం చేసి భార్యతో కానీ భార్య లేకుండా కానీ ఇంద్రియ నిగ్రహంతో ఆత్మనిష్ట కలిగి కృతకృత్యుడై బ్రాహ్మణుడు గృహస్థాశ్రమం నుండి వానప్రస్థాశ్రమానికి వెళ్ళాలి. తత్రారణ్య కళాస్త్రాణి సమధీత్య సధర్మవిత్ ఊర్ధ్వరేత ప్రవ్రజిత్వా గచ్చక్షర రసాత్మతాం. అక్కడ ఆరణ్యక శాస్త్రాలన్నీ చదివి ధర్మవేత్త కావాలి. అక్కడ ఊర్ధ్వరేతస్కుడై అంటే బ్రహ్మచర్యంతో ఉండాలి వానప్రస్థంలో. ఆ తర్వాత సన్యాసాన్ని స్వీకరించి మోక్షాన్ని పొందాలి. ఏతాన్యేన నిమిత్తాని మునీనాం ఊర్ధ్వరేతసాం కర్తవ్యానీహ విప్రేణ రాజన్నాదో విపశ్చిత. ఊర్ధ్వరేతస్కులైన మునుల ఈ సాధనాలే పండితుడైన విప్రునికి ముందుగా చేయవలసిన కర్తవ్యాలు. చరిత బ్రహ్మచర్యస్య బ్రాహ్మణస్య విశాంపతే భైక్షచర్యా స్వధీకారః ప్రశస్త ఇహ మోక్షిణః. చక్కగా బ్రహ్మచర్యాశ్రమం పాటించాక మోక్షకాంక్ష కల విప్రుడికి భిక్షాచరణం మీద అధికారం ఉంది. అది ప్రశస్తం కూడా. యత్రాస్తమిత శాయీ స్యాత్ నిరాశీరనికేతనః యథోపలబ్ధ జీవీ స్యాత్ మునిద్వాంతో జితేంద్రియః. ఎక్కడ సూర్యుడు అస్తమిస్తే ఆ ప్రదేశంలో సన్యాసి శయనించాలి. కోరికలు గృహము ఉండకూడదు.
ఏది దొరికితే అదే తినాలి, మౌనంగా ఉండాలి, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. నిరాశీహే సాత్ సర్వ సమః నిర్భోగా నిర్వికారవాన్ విప్రహ క్షేమాశ్రమం ప్రాప్త గచ్చక్షర రసాత్మతాం. ఏ ఆశలు కూడా ఉండకూడదు, అన్నిటినీ అందరినీ సమంగా చూడగలగాలి, భోగాలు ఉండకూడదు. వికారరహితుడైన విప్రుడు క్షేమాశ్రమైన సన్యాసాశ్రమం పొంది మోక్షం పొందుతాడు. అధీత్య వేదాన్ కృత సర్వకృత్యః సంతానముత్పాద్య సుఖాని భుక్త్వా సమాహితః ప్రచరేద్ దుశ్చరం యః గార్హస్య ధర్మం ముని ధర్మజుష్టం. వేదాలు అధ్యయనం చేసి పనులన్నీ తీరి సంతానాన్ని పొంది సుఖాలు అనుభవించి ముని ధర్మాలతో కూడిన గృహస్థ ధర్మం ఆచరిస్తూ యోగాన్ని అభ్యాసం చేయాలి. ఇలా యోగయుక్తుడై గృహస్థాశ్రమంలో ఉండాలి, వాడు మోక్షం పొందుతాడు. స్వదారతుశ్చ స్తృతు కాలగామి నియోగ సేవి నశటో నజిహ్మా మితాశనో దేవరత కృతజ్ఞ సచ్చో మృదుశ్చ నృశంస క్షమావాన్. అలా యోగయుక్తుడు కాలేకపోతే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు తన భార్యతో తృప్తి పడాలి, ఋతుకాలాల్లోనే సంసారం చేయాలి, వేదశాస్త్ర ధర్మాల్ని ఆచరిస్తూ ఉండాలి. ధూర్తత గాని కుటిలత గాని ఉండకూడదు, మితంగా భుజిస్తూ ఉండాలి, దేవతలను ఆరాధించే ఆసక్తి ఉండాలి, కృతజ్ఞుడై ఉండాలి, సత్యం పలకాలి, మృదువుగా క్రూరత్వం లేకుండా సహనశీలి అయి ఉండాలి. దాంతో విధేయో హవ్య కవ్యే అప్రమత్తః హ్యన్నస్య దాత సతతం ద్విజేభ్య అమత్సరి సర్వలింగ ప్రదాత వైతాన నిత్యస్య గృహాశ్రమీ స్యాద్. ఇంద్రియ సంయమనం కలిగి ఉండాలి, గురుజనులకు శాస్త్రాలకు విధేయుడై ఉండాలి, హవ్యం కవ్యం పట్ల శ్రద్ధ ఉండాలి. హవ్యం అంటే దేవతలకి అగ్ని ద్వారా ఇచ్చే ద్రవ్యం, అలానే కవ్యం అంటే పితృదేవతలకి అగ్ని ద్వారా ఇచ్చేది. ఇవి రెండు కూడాను ఉండాలి. సదా ద్విజులకు అన్నం పెట్టాలి, మాత్సర్యం ఉండరాదు. బ్రహ్మచర్యాది అన్ని ఆశ్రమాల్లో ఉన్నవారికి దానం చేయాలి, వేదవిహిత కర్మంలో నిష్ట కలిగి ఉండాలి. ఈ లక్షణాలున్న మోక్షం లభిస్తుంది. అంటే కేవలం సన్యాసికేను లేదా వానప్రస్థుడికేను మాత్రమే మోక్షం లభించదు. ఇలా గృహస్థగా ఉన్నవాడు కూడా ఈ లక్షణాలు కనుక కలిగి ఉంటే, ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలు ఏమిటవి? మృదువుగా ఉండాలి, కఠినంగా మాట్లాడకూడదు, క్రూరత్వం లేకుండా ఉండాలి, దేవ పూజ చేయాలి, కృతజ్ఞుడై ఉండాలి, సత్యమే పలకాలి, మరి ఎప్పుడు కూడా సంయమనం కలిగి ఉండాలి, గురుజనులకు విధేయుడై ఉండాలి. ఇలా ఇంతేకాదు, అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మిగతా ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకి దానం చేయాలి. అంటే బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి భిక్షకు వస్తే భిక్ష పెట్టాలి, సన్యాసి వస్తే సన్యాసికి భిక్ష పెట్టాలి. వానప్రస్థుడు వానప్రస్థంలోనే ఉంటాడు కాబట్టి మనం ఏదైనా తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వచ్చు. ఈ విధంగా చేసిన వాడికి కూడా వేదంలో గృహస్థుకి ఏ విధానం ఇచ్చారో అవన్నీ కూడా అనుసరించాలి. ముఖ్యంగా సంధ్యావందనం, నిత్యాగ్నిహోత్రం ఇవన్నీ చేయాలి, తప్పనిసరిగా చేయాలి. లేకపోతే బ్రాహ్మణుడు అనటానికి అర్హత ఉండదు అతనికి. ఈ లక్షణాలు ఉన్నా కూడాను మోక్షం లభిస్తుంది. కేవలం బ్రహ్మచర్యం ఆశ్రమంలో ఉండి మెల్లగా నేరుగా సన్యాసం పుచ్చుకున్న వాళ్ళకి లభిస్తుంది, వానప్రస్థులకు లభిస్తుంది, సన్యాసులకు లభిస్తుంది. ఇలా గృహస్థులు ఈ ఆచారాలు పాటిస్తే లభిస్తుంది. అథాత్ర నారాయణ గీతమాహు మహర్షేస్తాత మహానుభావ. ఇదంతా భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్తున్నాడు. మహార్ధమత్యంత తప ప్రయుక్తం తదుచ్యమానం హి మయా విబోధ. నిన్న మనం
ఆయన చెప్పిన చతుర్వర్ణాలకి పాటించవలసిన ధర్మాలు ఈరోజు చతురాశ్రమాల ధర్మాలు అన్నమాట. ఆశ్రమం, బ్రహ్మచర్యం, తర్వాత గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం, ఈ ఆశ్రమ ధర్మాలు. నాయనా, మహార్థం అత్యంత తపఃప్రయుక్తం తదుచ్యమానం హి మయా విబోధ. ఈ విషయంలో మహానుభావులైన మహర్షులు నారాయణ గీతను చెప్తారు. అది ఎంతో అర్థవంతమైంది, ఎంతో తపఫలితంగా ఏర్పడింది. దాన్ని నేను చెప్తున్నాను విను. సచ్చార్జవం చాతది అతిథి పూజనంచ ధర్మస్తథార్థశ్చరతి స్వదారై నిషేవితజ్ఞాని సుఖాని లోకే అస్మిన్ పరే చైవ మతం మమైతత్. సత్యము, రుజుత్వము, అతిథులను సత్కరించడము, ధర్మార్థాల పట్ల శ్రద్ధ, తన భార్య యందు మాత్రమే ఆసక్తి, ఏలోక పరలోక సుఖాలు అనుభవించడం, ఇదే నా మతం నాయనా అని భీష్ముడు చెప్తున్నాడు. భీష్ముడు దేని గురించి చెప్తున్నాడు? నారాయణ గీతలో నారాయణ చెప్పిన విషయం చెప్తున్నాడు. భరణం పుత్రధారాణం వేదానం ధారణం తథా వసతాం ఆశ్రమం శ్రేష్టం వదంతి పరమర్షయ. పుత్రుల్ని, భార్యల్ని, వేదాల్ని పోషించడం, ఇవి ఉన్న గృహస్థాశ్రమం శ్రేష్టమైనదని మహర్షులు కూడా అంటారు. ఏవం హి యో బ్రాహ్మణో యజ్ఞశీల గార్హస్య మధ్యావసతే ధావత్ గృహస్థ వృత్తిం ప్రవిశోజ్య సమ్యక్ స్వర్గే విశుద్ధం ఫలమాప్నుతే సహా. ఇలా యజ్ఞశీలుడైన బ్రాహ్మణుడు యథాశాస్త్రీయంగా గృహస్థాశ్రమం ఆచరించి గృహస్థ ప్రవృత్తిని శోధించి స్వర్గంలో విశుద్ధమైన ఫలం పొందుతాడు. తస్య దేహ పరిత్యాగాత్ ఇష్టాకామాక్షయామత ఆనంత్యోపతిష్టంతి సర్వతోక్షి శిరోముఖా. ఆ గృహస్థుడు దేహ పరిత్యాగం చేశాక ఇష్టమై తరగని కామాలు అనంత స్థితి కోసం వచ్చి చేరుతాయి. అతనికి తీరని కోరికలు కూడా అతనికి తీరుతాయి. ఆ తర్వాత దేహ పరిత్యాగం చేశాడు. అంటే యోగయుక్తులు కాకుండా, సన్యాసం స్వీకరించకుండా, వానప్రస్థాశ్రమం సన్యాసం లేకుండా గృహస్థుడు కనుక మరణించితే అతనికి ఇష్టకామాలు పరలోకాల్లో తీరుతాయి. స్మరన్నేకో జపన్నేకః సర్వానేకో యుధిష్ఠిరః ఏకస్మిన్నేవ చాచార్యే శుశ్రూషుర్మలపంకవాన్. బ్రహ్మచారి మోక్షం పొందే విధానం ఇలా ఉంటుంది. ఏమిటది? స్మరణం, జపం అన్నింటినీ ఏకాంతంగా చేస్తూ, ఒకే గురువుకు శుశ్రూష చేస్తూ, శరీర శుభ్రత కూడా మరిచిపోయి ప్రవర్తించాలి. బ్రహ్మచారి వ్రతి నిత్యం నిత్యం దీక్షాపరోవసి పరిచార్య తథావేదం కృత్స్నం కుర్వన్ వసేత్ సదా. అందుకోసమే చెప్తారు, బ్రహ్మచారి ఒకసారి స్నానం చేస్తే చాలు, గృహస్థు 2 సార్లు స్నానం చేయాలి, సన్యాసి 3 సార్లు చేయాలి అని అంటారు శాస్త్రం. అందుకోసం బ్రహ్మచారికి ఒకసారి స్నానం చేస్తే సరిపోతుంది. నిత్యం వ్రత దీక్షలు ఆచరిస్తూ ఇంద్రియ వశంతో ఏకాగ్రతతో పరిచర్య చేయాలి. అలాగే సదా అధ్యయనం కూడా చేయాలి. శుశ్రూషాం సతతం కుర్వన్ గురో సంప్రణమేత చ షట్కర్మసు నివృత్తస్య న ప్రవృత్తస్య సర్వస్య. గురు శుశ్రూష సతతం చేస్తూ పాదాభివందనం చేయాలి. ఫలాపేక్ష లేకుండా షట్కర్మలు చేయాలి. దేని మీద ఆసక్తి ఉండకూడదు. నా చరత్యధికారేణ సేవే తద్విషతో నచ ఏషో శ్రమ పదస్తాత బ్రహ్మచారిణ ఇష్యతే. ఏ పని చేసినా కూడా దాని పట్ల అనురాగం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, ఎవరి మీద శత్రుత్వం ఉండకూడదు. ఇది బ్రహ్మచర్య లక్షణం. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి చతురాశ్రమ ధర్మకథనే 61తమోధ్యాయ. ఇది మహాభారతం శాంతి పర్వంలోని 61వ అధ్యాయం. రేపు మనం 62వ అధ్యాయం ప్రారంభం చేద్దాం.
కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహింసా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. సాయి రామ.